నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇలా మనల్ని గిట్లనే సపోర్ట్ చేయమని ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. మీ సపోర్ట్ చూసి అయితే మాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. అవును, ఇలా మీరు చేసే ప్రతి లైక్ చూసి అయితే మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ కామెంట్ లో కూడా రిప్లై ఇస్తుంటే అయితే మాకైతే ఫుల్ సంతోషంగా ఉంది. ఇక మనల్ని చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం అంతా మన సబ్స్క్రైబర్లు కానీ ఇక వీడియో చేసే మనల్ని ఎవరైనా సరే పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం మా స్వీట్ భాష టీం తరపు నుండి. ఇక మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఇక ఇలాంటి వీడియో ఏంటంటే, పెళ్లి సంబంధాలు పిల్లగాళ్ళకు చూడుడు, ఇక ఊర్లలో ఎట్లా చూస్తారు ఏం కథ అనేది ఇవాళ వీడియో మన సబ్స్క్రైబర్ల కోసం తీసుకొచ్చినాము. ఇక చూద్దరు రాదు అరే సీనుగా ఇంకెన్ని రోజులు విజ్ఞ ఉంటారు అని పెళ్ళాన్ని తెచ్చుకోరా, నాకు పని చేయ శాతం అయితే లేదు బిడ్డ, ఇంకెన్ని రోజులు ఉంటావురా. ఇక ఇన్ని రోజులు ఒక తీరు, ఇప్పుడు ఒక తీరే. ఇన్ని రోజులు ఏమో పెళ్ళొద్దు అనుకున్నా, జర అది ఇది అనుకున్నా గానీ ఏం లేదు. ఇప్పుడు సంబంధాలు చూడే, ఇక నువ్వు ఏ పిల్లని చూపిస్తే ఆ పిల్లని చేసుకుంటా గానీ. అరే ఇగో ఈ మాట గురించి నేను మీ అయ్యా ఏ కాలం నుంచి ఎదురు చూస్తున్నాం రా. ఇప్పుడు చెప్పినవి మాట ఇన్ని రోజులు అసలు పెళ్లి చేసుకోరా నాయనంటే, ఇప్పుడు చేసుకుని నీ అమ్మాని మా మీదనే సీరియస్ అవుతుంది. ఇప్పుడు చేసుకుంటా అంటున్నావా, ఇక పిల్లని దోలాడతాం కానీ సరే నువ్వైతే రెడీగా ఉండు. ఇక అంత బాగానే ఉంది కానీ నీ ఈడు మస్తు ముదిరిందిరా. ఏ పిల్ల వస్తుందో ఎవరు ఒప్పుకుంటారో సంబంధాలు. ఈడు ముదిరితే క్యాన్సిల్ అయిపోతాయిరా సంబంధాలు, ఎవడు ఓకే చేయరు. ఇక దీని గురించే జర బాధ అవుతుంది. ఏం చేయాలో ఏమో, నీ తగ్గట్టు ముదిరిన పిల్ల ఏడ దొరుకుతుందో ఏం కథనో గసంటులోనే కథ పెడతారా. మంచి మంచి లేత పిల్లల్ని ఏడిస్తారు చెప్పు. అరే నా ఏజ్కి ఏమైంది, ఇక మొగోళ్ళు గిట్లనే లేట్ చేసుకుంటారు కానీ ఆడోళ్ళని చిన్న చిన్నోళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారు. నువ్వేం ముదిరోళ్ళని చూడకు చెప్తున్నా, మంచోళ్ళనే చూడు. నీ కొడుకుకి ఏం తక్కువనే, ఇంకా అందం అంటే అందం ఉంది, తెల్లగా బుర్రగా ఎంత ముద్దుగున్న చూడే. నీ కొడుకుకి ఏం తక్కువ, అందుకే మంచి మంచి సంబంధాలు చూడే. ఏం గాను భయపడకు. ముదిరిన పిల్ల చేసుకున్నాను అనుకో, ఇక మా దోస్తులు అందరు ఎక్కువ అమ్మ. అమ్మో, ఈ మాటలకి ఏం తక్కువ లేదు నాయన నీకు. ఇక ఏమైనా సంబంధాలు చూస్తే పిల్లగాడు ఏం చేస్తున్నాడని మొట్టమొదలు అదే అడుగుతారు. ఇక ఏం చెప్పాలి చెప్పు, నువ్వేమో తింటావు ఇంట్లో వంటావు, ఏమని చెప్పాలి చెప్పు. ఏమో పోవే, నీకు నచ్చిన పిల్లని చూడు, ఇక చేసుకుంటా గానీ. సరే పోతున్నా. పోతున్నట్టు కాదు, ఆ బయట దండ మీద బట్టలు ఆరేసిన జర తీసింట్లో పెట్టు. ఇక టైం ఉంటే మడత పెట్టు నాయన, జర మా అయ్య మంచోడు కానీ. సరే తీగ, ఖాళీగా ఉంటున్నాను ఎటుగాక ఈ పనులే చెప్తావు, ఇంట్లో పనులు చేయకపోతే ఇక నేను దేనుకున్నట్టు కానీ. సరే తీగిపోతున్నా. అరే పెంటక్క, ఇంట్లోనే ఉన్నావా? నేను ఇక్కడ నన్ను ఊరికి పోయినవో ఏమో అనుకుంటా వస్తున్నా. ముచ్చట పెడతాను, ఊర్లో ఎవ్వరు లేరు ఇవాళ. ఇక నువ్వు ఖాళీగానే ఉన్నట్టుగా దా, ఇంతసేపు కూర్చొని ముచ్చట పెడతాందా బయట. ఆళ్ళు వస్తారేమో ఇక మన జంటకు. నేను ఇక్కడ పోయినా, ఇక ఊర్లు వీళ్ళు అన్ని బంద పెట్టుకున్నా. ఇన్ని రోజులు తిరిగి తిరిగి లాస్ట్ వచ్చిందేమ్మా. కిరాయిలు పెట్టుడు, ఊరికి పోయి పానము లుక్సాన్ అయ్యింది అమ్మ. అవ్వక్క, మన ఇంటికాడ ఉంటేనే ఇక బుక్కడి బువ్వ తింటాం, ఏదో నిరుపతొక్కో నీళ్ళు కానీ అదే నిమ్మలంగా ఉంటాం. అప్పుడు కానీ ఏ ఊరికి పోయినా చికెన్ పెట్టని, మటన్ పెట్టని, ఏ కూర పెట్టని నిమ్మలంగా ఉండదు అక్క మన పానము. ఎవరికైనా మన ఇంట్లో ఉంటేనే సుఖంగా ఉంటాము. అవు చెల్లె గాని ఇక నా కొడుకుకు సంబంధాలు చూడరా చెల్లె, ఎవరైనా పిల్లగాడు ఉంటా చెప్పరా జరా. నీకేమన్నా ఎరుకున్నాయో లేదో, ఇక నీ చుట్టాలలో ఎవరన్నా తెలిసిన ఆడపిల్లలు ఇక మా కొడుకుకు తగ్గట్టు జర చూడరాదమ్మా. ఎవ్వరు లేరు అక్క, ఆడపిల్లలు మగ పిల్లలు ఎవరు, ఆడపిల్లలు కరువై తల్లి ఏడ దొరుకుతలేరు. అందరూ ఆడపిల్లలు ఉంటే చెప్పురు, జర నా కొడుకు పెళ్లి చేస్తామని చెప్పేటోళ్ళు ఎవరు కానీ ఏడ దొరుకుతలేరమ్మా. అవు కానీ ఇక కాంతమ్మ ఉంది చూడు, గా కాంతమ్మ బాగానే సంబంధాలు తీసుకొస్తుంది అందరికి. మరి గా కాంతమ్మకు ఫోన్ చేసి అడగరాదక్క? అవు చెల్లి, అందరికీ కాంతమ్మ మంచి మంచి సంబంధాలు తీసుకొస్తుంది, బాగానే పెట్టుబడి పెడతారు అని అంటారు. రాగది ఇంతవరకు నిజమో గానీ ఇక నేను కూడా కాంతమ్మకు ఫోన్ చేసి అడుచుకుంటా, మరి ఏమంటుందో చూద్దామి. ఒక పారైతే అడుగుదాం చెల్లి నువ్వు అన్నట్టు. అవ్వ అక్క, దానికి బాగానే సంబంధాలు తెలిసి ఉంటాయి కానీ ఇక మనకు నచ్చింది ఏడు నచ్చితే ఇక పిల్ల ఏడ కుదిరితే ఇక అన్ని ఒప్పుకుంటాంగా. చేనేత చేసి అడగరాదు, ఏం పోయేది ఉంది. జరుండు, నా ఫోన్ నెంబర్ ఉన్నట్టుంది, ఇక దోలాష్ చేస్తా గానీ. హలో ఓ చెల్లి, కాంతమ్మనా మాట్లాడేది? నేను కాంతమ్మనే మాట్లాడేది. నువ్వెవరు ఫోన్ చేసినావు? నేను చెల్లె పెంటక్కను. ఇక జర నీతో పనుండి చేసిన. తిన్నవా చెల్లె? ఉత్తగానే ఉన్నవా? జర ఏమైనా పని ఉంటే మధ్య ఉన్న వేసే చెల్లె. ఏం పని లేదక్క, పని అంతా తీరింది, ఉత్తగానే ఆకిట్లా కూర్చున్నా. ఏం పని అక్క నాతో, నీ చెప్పు. కాశెల్లే, నా కొడుకుకు సంబంధాలు చూడమంటుండు. ఎన్ని రోజులేమో వద్దామా నేను పెళ్లి చేసుకోను, ఇప్పుడు ఏం తప్పిపోయింది నా ఏజ్కి అని అన్నాడు. ఇప్పుడేమో ముదిరిపోయింది చెల్లె. ఇక పెళ్లి సంబంధాలు చూడనారా అంటే, ఇక చూడమ్మా ఇప్పుడు చేసుకుంటానంటుండు. ఏం చేయాలి చెల్లె, అంటోని ఏమైనా అంటే కష్టము. మీరేమన్నా ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే జర చెప్పరా చెల్లె, నీకు బాగానే తెలుస్తాయిగా. అవ్వమ్మ, నీ కొడుకు బాగానే ముదిరిపోయిండు, ఇంకెప్పుడు చేస్తుందో ఈ పెంట కానీ ఊర్లో అందరు అనుకుంటారు. ఇప్పుడు చేసుకుంటా అంటే నా సిగ్గు లేపుతా నీ కొడుకు. ఇక సంబంధాలు అంటవా, ఇక నా చుట్టాలలో ఎవ్వరు లేరు కానీ తెలిసిన వాళ్ళు ఒక పిల్లలు చేస్తుంటుండు వాళ్ళయ్యా. మరి ఏమంటాడు నేను ఆడుచుకొని చెప్తా. అవునా చెల్లి, అలాగే చేస్తుంటున్నాడు. మరి పిల్ల ఎంత చదువుకుంది, ఏ పాటి కట్నం పెడతారో? బాగానే చదువుకుంది అక్క, ఏదో డ్యూటీ చేస్తుందంట, బాగానే జీతం వస్తట్టుంది. మరి నీ కొడుకు ఏమో ఉత్తగానే ఉంటాడు, ఇక అలా అయ్యే ఒప్పుకుంటాడా అక్క?
అవసరంలే మా వంతు ఏం చేయాలి ఆడు పని చేయడు పాట చేయడు ఏమైనా తింటుండు ఇంట్లో పంతుండు ఊరంతా దోస్తులు ఎవరు తిరుగుతుండు వస్తుండు ఏం చేయాలనో అర్థమైతలేదు ఏదైనా డ్యూటీ చూసుకోరా అంటే నీకెందుకే అయ్యా నా అమ్మ గట్టిగా ఉన్నాక నాకెందుకే పని అని అంటుండు ఏం చెప్పాలి చెల్లె అంటోని బాధ అంటే బాధ అవుతుంది మాకు ఏ మాట చెప్పు తినడు రా అంటే కాదక్క ఇప్పుడు ఏ సంబంధం చూసినా పిల్లగాడు ఏం చేస్తుండు ఎంత వస్తుంది నెలకని అడుగుతారు ఇక నేను ఏం చెప్పాలి చెప్పు తిని ఇంట్లోనే పంతుండంటే నా ముఖం మీద ఉంచినట్టే అవుతుంది ఏమో తల్లి నీ కొడుకు సంబంధాలు చూడాలంటే ఇక అంతంతే ఉంది అక్క ఇక నువ్వేమనుకుంటున్నావు కానీ ఏ గట్లన చెల్లె ఇగో ఈ వారం 10 రోజులలో డ్యూటీ ఎక్కమంటే ఏదో ఒక డ్యూటీ చూసుకోరా అని చెప్తా కానీ జర చూడరా అని పుణ్యం ఉంటది కానీ నాకు చేత చేసి చేసి లాస్ట్ వస్తుంది చెల్లె ఈ కోడలు వస్తే నన్ను జర అదో ఇదో చేసి పెడతాను నేను కూలికి వచ్చేసరికి అని అడుగుతున్నా జర మంచి సంబంధం చూడరాదమ్మా నువ్వు బాగానే చూస్తావుగా అందరికి నేను ఇంకట్లా కాదంటలేనక్క పిల్ల డ్యూటీ చేసి పిల్లగా చేయకుంటే చెప్పి సిగ్గు పోతుంది ఏ క్యాన్సల్ చేసి చెల్లె జర అలాగే అడుగు ఏదో ఒకటి చెప్పి పిల్లగాడు మంచోడు అది చెప్పి జర చూడు చెల్లె జాబ్ చేస్తుంది అంటున్నావు కదా డ్యూటీ చేస్తే జర అంతో ఇంతో ఇంట్లో కన్నా ఖర్చులు వెళ్ళదీస్తుందేమో ఇక నువ్వు ఇంతగానం అడుగుతున్నావు కాబట్టి నీ కొడుకుని ఒక డ్యూటీలో పెట్టి అక్క పెట్టిస్తే నేను అడుగుతా గదీమతో అడుగుతా ఉత్తగానే ఎట్లా అడుగుతా చెప్పు నువ్వు కూడా బాగా మాట్లాడుతున్నావు ఇక నాకు ఇట్లా తెలియదా ఇక మంచి సంబంధం చూస్తే నీ కొడుకు మంచోడే కానీ ఇక పని చేయడు ఉత్త గులాం ఉంటాడని జర దానికి ఇంకా అవుతున్నా కానీ ఇక నువ్వు మీ ఆయన మీ ఇంట్లో అందరు మంచోళ్ళే కానీ సరే నేనైతే మాట్లాడితే నీ కొడుకుని డ్యూటీలో పెట్టించే ప్రయత్నం చేయను అయితే ఆ గదే చెల్లె నేను ఇట్లా ఇక మా చుట్టాలని ఇద్దరు ముగ్గురిని అడిగి పెడతా ఇక నువ్వు ఇట్లా చూడు ఇక సంబంధం మంచిగానే ఉంది అనిపిస్తుంది కానీ నేను ఇట్లా ఇద్దరు ముగ్గురిని అడిగి పెడతా మా అమ్మగారు చుట్టాలను ఇక సరే చెల్లె ఇక మంచిది ఏం పని ఉందో రా ఎంతసేపు మాట్లాడితే నీ మొక్కడు ఏమన్నా అనుకోగలరా సరే అమ్మ మరి ఏదో ఒకటి చెప్పు నా కొడుకునైతే డ్యూటీలు ఎక్కిస్తాదని సరేనా సరే అక్క మంచిది నేను అరుచుకుంటా ఏమంటుంది అక్క? ఏ ఒక పిల్ల బాగానే ఉందంట డ్యూటీ చేస్తుందంట కానీ ఇక నా కొడుకు ఏం చేస్తలేదని జర ఆ బుద్ధి కూడా ఇంకా అవుతుందిరా ఇక నేను ఏమనాలి కానీ ఇక సరే చూడను అయితే ప్రయత్నం చేయి నా కొడుకుని డ్యూటీలో పెట్టిస్తా అని ఇక పెట్టేసిన అవ్వ అక్క ఇక చూస్తా అంటాము చూస్తుంది ఎక్కడ పోదు కానీ ఇక నీకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా చెప్పి పెట్టరా నీ చుట్టాలల్లా ఎవడో ఒకడు చెప్తే ఏదో ఒక సంబంధం కుదురుతుందేమో తీ. ఓ పెంటక్క ఇంటికాడ నువ్వురా ఇలా కూలికి ఎక్కడ పోలేవో బక్కమ్మొద్దు నేను కూడా ఇంటికాడనే ఉన్నట్టున్నావుగా ముచ్చట పెడతాను ఎవ్వరు లేరా బయట అని చూస్తున్నా ఎక్కడ టైం పాస్ అయితే లేదు టీవీ చూద్దామంటే కరెంట్ వేదాలతో పడ్డది అందుకే గిట్లా ముచ్చట పెడదామని వచ్చిన బయట చూసిన అందరి ఇంట్లో ఏం నిలబడతారేమ్మా మీరు కూర్చుందాం ఏం తప్పిపోయేది కానీ వేరేమైనా సంబంధాలు ఉంటే చూడరాదేమ్మా ఆడపోరలు ఎవరైనా ఉంటే నా కొడుకు పెళ్లి చేస్తా ఇక పెళ్లి చేసుకుంటా అంటుండు మా వాడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడరా చెల్లె ఓ అమ్మ పెళ్లి సంబంధాల జోలుకోవద్దు తల్లి ఓ అమ్మో పోయిపోయి తప్పు చెంపలు వేసుకోవాలి తల్లి ఇక మళ్ళీ ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తే ఎందుకు చెల్లె అట్లా మాట్లాడుతున్నావు ఇక మంచిగా ఉంటే రేపు రేపు వాళ్ళు యాడ్ చేస్తారు మా వాళ్ళు యాడ్ చేస్తారు ఇక మంచి సంబంధం ఇప్పించిందమ్మా అంటారు కానీ ఇట్లా మాట్లాడుతావు చెల్లె వేద్దాము ఏ గట్ల కాదు పెంటక్క ఇగో మొన్న మా వదినే మా మరదల తమ్ముడిని అక్కడ ఇప్పించింది ఓ అమ్మ ఇక పిల్లోళ్ళు అయితే ఏం సంబంధం అమ్మ తాగుతో ఇప్పించినవా అని ఏం తిట్టినా తిడుతురక్క ఏం చెప్పాలి చెప్పు గసంటని సంబంధాలు ఉంటే ఇక మనం జుట్టు వీకి చేతిలో పెడతారు అందరు గట్లనే ఉంటారేమ్మా నా కొడుకు గురించి తెలియదు ఏముంది కొత్తగా మాట్లాడుతున్నావు వాడు తాగుడు అలవాటే ఉండదు కానీ అసలు తాగడే తాగడు ఒక్క సుక్క తాగడాడు ఇక పని చేయొచ్చు ఇంట్లో అంటాడు ఏమున్నా ఇక అమ్మాయి గట్టి గురు నేను ఎందుకు చేస్తాను అని అంటాడు ఏమనంటే ఇక రేపు రేపు డ్యూటీలో పెట్టేస్తా కానీ ఏమో అమ్మకి సంబంధాలు చూడాలంటే నాకు భయం అవుతుంది అరే గట్ల ఎందుకు అంటున్నారు ఆ పిల్లగాడు మంచోడుగా జర మంచి పిల్లని చూడు జర మనకు తెలిసిన వాళ్ళు ఉంటే జర అదొక వేరు ఉంటది ఏమున్నా పిల్లని బెదిరియొచ్చు పిల్లగాని బెదిరియొచ్చు ఎవరో ముక్కుముగ తెలియని పోరగాళ్ళని తీసుకొస్తే ఎవడు మాటినాడు అందుకే తెలిసిన వాళ్ళని చూసి ఏమంటుంది పెంటక్క. అవ్వక్క మీరు అనేది కూడా కరెక్టే అంటారు కానీ ఇక సంబంధాలు జోలిపోతే నాకు భయం అవుతుంది తల్లి ఎందుకు రా మీ దాంట్లో బాగానే ఉన్నట్టు ఆడపిల్లలు జర చూడరాదు మమ్మీ మాకు దూరం చుట్టాలు అవుతారు ఇక మా అత్తమ్మల్ల ఇక చాలా దూరమే కానీ ఒక పిల్ల ఉంది మరి చదువుకుంటలేదు కానీ అలా అయ్యే పెళ్లి చేస్తా అంటుండు మరి ఏమంటారు ఏం కథను అడిగితే ఇక జర పెట్టుబడి ఏం పెట్టారు అక్క మరి ఏమంటావు నువ్వు తమామ ఏం పెట్టకుంటే ఎట్టుంటారా ఇప్పటి రోజులలో ఉత్తగానే ఇస్తున్నారు ఎంతో అంత బంగారము ఇంట్లోకి ఇచ్చేటి ఇంట్లోకి ఇస్తారు బండి పెడతారు ఏదో ఒకటి ఇస్తారుగా జర చూడమ్మా ఏదో ఒకటి వాళ్ళు జర పేదోళ్ళు అక్క పిల్ల చదువుకుంటుంది ఏదైనా డ్యూటీ చేసుకుంటుందేమో పెళ్ళి అయినాక కానీ చాలా పేదోళ్ళు వాళ్ళు ఏం పెట్టారు వాళ్ళ దగ్గర ఏం లేవు ఇక నీ ఇష్టం మాట్లాడమంటే చేసి మాట్లాడతా ఏమంటావు చెప్పు అరే తమామ ఏమి ఎక్కుటెట్లరా ఇక మేమే అట్టట్లున్న వాళ్ళము ఇక ఆలుగుట్లు ఏం పెట్టకుంటే ఏరికని వెళ్తే చెప్పు ఎంతో అంత ఉండాలిగా ఇక మా దాంట్లో కోడళ్ళు బాగానే ఉంటారు అందరికి 10 తులాల బంగారం పెట్టారు కట్నాలు బాగానే ఇచ్చారు ఇక బండి అని పెట్టాలి తమామ ఇక వాళ్ళ నాయన ఏదో డ్యూటీ చేస్తాడు ఊర్లోనే ఏదో సపాయి పైన ఎరుకోబోతట్టుండు ఇక మరి 2-3 తులాలు పెడతారు అక్క అంతకంటే ఎక్కువ వాళ్ళకి వెళ్ళే ఇక
2 3 తులాలు అంటే పెడతారు, ఇంట్లో 50,000 గట్ల ఇస్తారు. కంటే ఎక్కువ పెట్టరు అక్క. ఇంకా అదొకటి, ఇక నీ కొడుకు ఏం డ్యూటీ చేయడు, మళ్ళీ పిల్లని ఇస్తాంటారు ఏనంటారు అక్క. నాకు భయం అవుతుంది అది అడగాలంటే. నువ్వు డ్యూటీ గురించి ఏం భయపడకు చెల్లె, ఈ 10 15 రోజులలో ఎక్కిస్తా డ్యూటీ. కానీ నువ్వు జర మాట్లాడు, ఇంకా ఇక పిల్ల ముద్దుగుందంటే ఇక చక్కగా చెయ్యి దాన్ని. సరే అక్క, ఫోన్ నెంబరు నా మొగన్ దాంట్లో ఉంది, ఇక ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇంటికి పోయినాక. నీకు ఏదో ఒకటి చెప్తా మళ్ళీ ఫోన్ చేసి. సరే అమ్మ, రేపు చేస్తా. ఇగో గిదే నువ్వు అయ్యాలట మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరి. పార్ట్ 2 రేపు వస్తుంది, దానికోసం వెయిట్ చేయరి. పార్ట్ 2 కావాలన్న కింద కామెంట్ చేయరి, పక్క మీకోసం మంచి కంటెంట్ తో తీసుకొస్తాం, సరేనా? ఇక మీరు ఎన్ని లైకులు ఇచ్చుకుంటారో ఈ వీడియోకు చూస్తాము. మస్తు లైకులు రావాలని కోరుకుంటున్నాము. ఇక మీరు చేసే సపోర్ట్ అయితే మాకైతే ఫుల్ ఖుషి అవుతున్నాం. మా స్వీట్ ఊర్ భాష టీం తరపు నుండి అయితే మస్తు హ్యాపీగా మురుస్తున్నాము. ఎక్కడైనా సంతోషం వస్తుంది మీరు చేసే లైకులు, కామెంట్లు చేస్తుంటే. కిచెన్ సపోర్ట్ చేయాలి. ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకురానికి ట్రై చేస్తాం, సరేనా? ఉంటాము రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం, సరేనా? బాయ్ బాయ్ అందరికి, అందరూ హ్యాపీగా ఉండండి.